సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అఫర్మేషన్స్ డైలీ వింటూ ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్‌గా మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుద్ది. అంటే మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఎలా అంటే కాన్ఫిడెంట్‌గా నేను ఇది చేయగలను, నేను అలా అనాలనే కాదు. మనలో నెగెటివ్ ఆలోచనలు తొలగించుకోవటం కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టైపే. అంటే సెల్ఫ్ టాక్. మనకి మనము మాట్లాడుకోవటము, మనకి మనము మోటివేట్ చేసుకుంటాం. మనల్ని మనం హీల్ చేసుకుంటాం అన్నమాట. మనకి మనము చేసుకునేదంతా సెల్ఫ్ అన్నమాట. అట్లాగా ఆ సెల్ఫ్ టాక్ అంటే మీకు మీరు మాట్లాడుకుంటారు. మీలో ఎలాంటివి కావాలనుకుంటున్నారో వాటిని. ఈ అఫర్మేషన్స్ అనే కాదు. మీకు మంచి అఫర్మేషన్స్ మనకి యూట్యూబ్‌లో నంబర్ ఆఫ్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఛానెల్‌లో నంబర్ ఆఫ్ మంచి మంచి అఫర్మేషన్స్ ఉంటాయి. మ మీకు అవన్నీ వింటున్నప్పుడు మీ మనసుకు కనెక్ట్ అయింది. అంటే ఇది బావుంది. వింటుంటే నాకు బావుంది అన్నట్లుగా మీ సిట్యుయేషన్‌కి కొంచెం రిలేటెడ్‌గా ఉంది అనుకున్నది రాసుకోండి. అట్లాగా రాసుకొని అది చేయండి. మరీ లెంతీగా, ఎక్కువగా ఉన్నట్లది కాదండి. ఎలాంటి అఫర్మేషన్ ఎలా ఉండాలంటే సింపుల్‌గా ఉండాలి. వెల్ అండ్ గుడ్ లాగా ఉండాలన్నమాట. చాలా సింపుల్‌గా. గుడ్ బిహేవియర్, వెల్ మేనర్డ్ ఇట్లా చిన్న చిన్నగా 2 వర్డ్స్‌తో, 3 వర్డ్స్‌తోనే ఉండాలి. ఐ యామ్ రిచ్ ఇలా చిన్న చిన్నగా ఎలా అంటే అఫర్మేషన్ అనేది చాంట్ చేస్తున్నట్లుగా ఐ యామ్ రిచ్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ రిచ్ అట్లాగా చిన్న చిన్నగా చాంట్ చేస్తున్నట్లుగా ఉండాలి. అంటే పెద్దగా ఉండకూడదన్నమాట. చాంట్ చేసే అఫర్మేషన్స్. అంటే ఇవి ఏంటి అంటే పర్టిక్యులర్‌గా మనము కూర్చుని ఎనర్జీ అంటూ ఇవ్వకోకుండా ఎప్పటికప్పుడు మనం మననం చేసుకునేవన్నమాట. ఇప్పుడు మనం మంత్రాలుంటాయి చూడండి. రామ్, 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 రామ్ అంటూ సాయి, సాయి, సాయి అనుకుంటే ఎట్లా మంత్రం చేస్తాము? మామూలుగా అష్టోత్తరాలు అలాంటివి చదువుకున్నామనుకోండి, కూర్చొని పూజ అంతా కంప్లీట్ చేసుకుంటాం. కానీ మంత్రం ఏం చేస్తాము? ఒక మంత్రాన్ని తీసుకొని జపిస్తూ ఉంటాం కదా! ఎప్పటికప్పుడు జపిస్తూ ఉంటాం కదా! డే అంతా ఏ పని చేస్తున్నా మనం జపిస్తూ ఉంటాం కదా! అట్లాగే అఫర్మేషన్స్ మనకి ఏదైతే డిజైర్ ఉందో దాని మీద ఎనర్జీ పెట్టి ఒక టెక్నిక్‌నో లేకపోతే అట్లాగా మనం ఒక ఫాలో చేసుకుంటాము. సో, ఇంకా అదర్ ఏంటి అంటే మనకెప్పుడన్నా నెగెటివ్ వైపు వెళ్తుంది మన ఫ్రీక్వెన్సీ అనుకున్నప్పుడు వెంటనే ఇలాంటి చిన్న చిన్న అఫర్మేషన్స్‌ని యాడ్ చేసుకొని చాంట్ చేసుకుంటూ ఉండాలి. చాంట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్‌గా మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోతుంది. సాధన చేయాలి మాస్టర్. సాధన చేస్తేనే మనకి రియాలిటీకనేది వస్తదనమాట ఏదైనా సరే. ఓకేనా మాస్టర్స్? యాహ్! ఇంకొక 2 మినిట్స్ చూద్దాము. ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో. సో, జాయిన్ అయితే ఈరోజు గూడా మనము సైలెంట్ మెడిటేషనే చేద్దాము. బట్ నిన్న ఏం చేసాము సైలెంట్ మెడిటేషను ఇండివిడ్యుయల్‌గా చేసాము. ఎవరికి వాళ్ళము సింగిల్‌గా చేసాము ఎనర్జీని తీసుకొని. ఈరోజు ఏం చేద్దాము అంటే గ్రూప్‌గా మనం ఉన్న వాళ్ళమందరము ఒక సర్కిల్‌గా ఫార్మ్ అవుతున్నట్లు ఫీల్ అయ్యి, ఆ గ్రూప్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి, ఆ గ్రూప్ మనందరి గ్రూప్‌తో కనెక్ట్ అయ్యి, మన సెల్ఫ్‌కి గూడా గ్రూప్ ఎనర్జీతో పాటు మన ఇన్నర్ చైల్డ్‌కి కూడా కనెక్ట్ అయ్యి, ఈ రోజు కూడా సైలెంట్ మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. ఎందుకంటే సైలెంట్ మెడిటేషన్ వల్ల మనకి ఎనర్జీ ఎక్కువొస్తది. ఆటోమేటిక్‌గా ఆ ఎనర్జీ ఉందనుకోండి, మనలో కొన్ని నెగెటివ్ ఎమోషన్స్ కూడా క్లియర్ అయిపోతాయి. మనకు తెలియకుండానే క్లియర్ అయిపోతాయి. ఆ ఎనర్జీ సరిపోయింది అంటే. మన ఆహ్, ఆహ్, చ దీంట్లో శక్తి క్షేత్రాలలో గనక ఎనర్జీ గనక ప్రాపర్‌గా సరిపోయింది అంటే ఆటోమేటిక్‌గా ఆహ్ మనకి కొన్ని అనేది ఎళ్ళిపోతాయి. ఇంకొన్నిటిని మనం ఏదన్నా ఏంటి మన బిలీవ్ సిస్టమ్‌ని బట్టి ఉంటదనమాట. అంటే మనలో అంత గట్టిగా పేరుకుపోయిన ఆలోచన అయితే గనక మనం ఇంటెన్షన్‌తో దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. జస్ట్ కామన్‌గా ఉన్న ఆటిని మనము మెడిటేషన్ ద్వారానే క్లియర్ అయిపోతాయి. మనం చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనలో కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. సో, మనము గ్రూప్ మెడిటేషన్ మొత్తం గ్రూప్ అందరూ నేను గైడ్ చేస్తూ ఉంటాను. ఇది కొంచెం గైడ్ లాగానే ఉంటది. బట్ సైలెంట్ మెడిటేషన్ లాగా ఉంటది. స్టార్టింగ్‌లో కొంచెం గైడ్ చేస్తాను నేను. ఎలా కూర్చోవాలి మనము, ఎలా గ్రూప్‌గా ఫార్మ్ అవుతాం మనము అన్నది నేను చెప్తూ ఉంటాను. నేను చెప్పినట్లు మీరు అలాగా ఫీల్ అవుతూ మీరలా ఫార్మ్ చేసుకుంటూ చేశారనుకోండి, మనందరం ఇక్కడ ఈ గ్రూప్‌లో ఎంతమందైతే ఉన్నామో, మనం ఉన్నాం అందరం గూడా కనెక్ట్ అవుతాం. ఒక సర్కిల్ లాగా కనెక్ట్ అయ్యి ఇప్పుడు చూడండి ఏదన్నా ఒకళ్ళు ఒక 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 పుల్లని ఇరవాలంటే ఈజీగా ఇరిచేస్తారు ఇట్లాగా. అదే ఒక 10 పుల్లలు పట్టుకొని, స్టిక్స్‌ని పట్టుకొని మనం ఇట్లా బ్రేక్ చేయాలి అంటే అవుతుందా? అసలు 10 కాదు. 2, 3 తీసుకొని బ్రేక్ చేయాలన్నా చేయగలమా? చేయలేం కదా!
అట్లాగే గ్రూప్ ఎనర్జీలో కూడా అంత ఎనర్జీ ఉంటదనమాట. సో, అందుకని ఈ రోజు గూడా మనము గ్రూప్‌తో కనెక్ట్ అయ్యి సైలెంట్ మెడిటేషనే చేద్దాం మాస్టర్స్. నేను స్టార్టింగ్‌లో ఎలా ఏంటి అన్నది గైడ్ చేస్తాను. ఓకే. మిగిలిన వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు మాస్టర్స్. అందరూ ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు ఏ విధంగా చేస్తున్నారన్నది నాకు తెలుస్తది. అర్థమవుతది. అంటే ఏ పొజిషన్‌లో ఉన్నారు? మీరెలా చేస్తున్నారు? ఏంటి అన్నది నాకు ఐడెంటిఫై అవుతది. నేను ప్రతి ఒక్కళ్ళని నేను గైడ్ చేస్తున్నా సరే, ప్రతి ఒక్కళ్ళని నేను అబ్జర్వ్ చేస్తా. ఎలా ఉన్నారు వాళ్ళు? ఏ పొజిషన్‌లో ఉన్నారు? వాళ్ళు నాతో ఫస్ట్ నుంచి ఎవరు ట్రావెల్ చేస్తున్నారు? వాళ్ళు అప్పటి లైఫ్ ఎలా ఉంది? నాతో ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది అన్నది కూడా నేను చెప్పేయగలను. మీ ఫ్రీక్వెన్సీని చూసి, మిమ్మల్ని చూసి మీరిలా ఉన్నారు. ఇంకా మీలో ఇది మార్చుకోవాలి అన్నది నాకు తెలిసిపోతుంది. మీరు నాతో మాట్లాడుతూ ఉంటే. అందుకే కమ్యూనికేట్ చేయమంటానన్నమాట నాతో. నాతో కమ్యూనికేట్ చేశారనుకోండి, మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు? ఎట్లా ఉన్నారు? ఏ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారు అన్నది నాకు ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే నేను సాధన దాని మీదే చేశాను. ఆ సబ్జెక్ట్ మీదే చేశాను నేను సాధన అన్నది. ఏంటి థాట్ పవర్ అంటున్నారు. అసలేంటి థాట్ పవర్? ఎక్కడి ఎలా వస్తది? మైండ్ పవర్ అంటున్నారు. పట్టుకున్నారు. రెండిటినే పట్టుకొని సాధన చేశాను. థాట్ పవర్ అంటే ఏంటి? మైండ్ పవర్ అంటే ఏంటి? సో, అందుకు నాకు ఆటోమేటిక్‌గా మీ యొక్క ఫ్రీక్వెన్సీ నాకు అర్థమవుతుంది. మాట్లాడుతూ ఉంటుంటే గనక మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారన్నది తెలుస్తదనమాట. అందుకే కమ్యూనికేట్ చేస్తూ ఉండండి. అండ్ వీడియోస్ ఇంకొంచెం ఆన్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు మాస్టర్స్. పాసిబుల్ అయితే అంటే పిల్లలు అలా ఉంటారు కదా! పాసిబుల్ అయితే ఒక్కసారి ఆన్ చేసుకోండి. ఓకేనా మాస్టర్స్? మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. ప్రతి ఒక్కళ్ళు ఆకాశ ముద్ర పెట్టుకొని ఒక్కసారి బ్రీత్ ఇన్ చేసి, బ్రీత్ ఔట్ చేయండి. మ్యామ్ చెప్పండి. మేడం బాబు బయటికెళ్ళాడు ఫ్రెండ్‌తో. హ్మ్. ఇంకా రాలేదు. వాళ్ళ మదర్ గూడా కాల్ చేస్తుందనమాట. కొంచెం టెన్షన్ ఆ! అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఫోకస్ ఏం కాదు. మధ్యలో మళ్ళీ రీజాయిన్ అవ్వండి. చేస్తూ ఉండగా అహా! అదే ఎవరు ఫోను తీసుకెళ్ళలేదనమాట. వాళ్ళ మదర్ కాల్ చేస్తున్నారు. ఇంకా ఏ మీరు విషయం తెలీదు. బయటికి వెళ్లారు. వాళ్ళింకా రాలేదు ఇంకా అని రాలేదు. 9 అయింది. యాక్చువల్‌గా 8 కంతా వచ్చేస్తారు. హ్మ్. ఇంకా రాలేదు, ఇన్ఫర్మేషన్ తెలీదు అని కొంచెం, కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. అదే అంటున్నా. మనం నెగెటివ్ వచ్చినప్పుడు నెగెటివ్ ఆలోచించకూడదు. నిజమే కీడించి మేలించమంటారు కాదని అంటలేదు. కానీ ఎక్కువగా హ్మ్. మనం నెగెటివ్ వైపుకి వైబ్రేషన్ ఇచ్చేయకూడదనమాట. నెగెటివ్ హ్మ్. వైపుకి వైబ్రేషన్ అదే ఇప్పుడు ఇవ్వకుండా ఆల్ ఈజ్ చూడలేదు వెల్, కదా ఎక్కువ. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ ఉన్నామనుకోండి, ఆ ఓకే. ఫ్రీక్వెన్సీ అక్కడికి వెళ్లి డెఫినెట్‌గా ఆల్ ఈజ్ వెల్లే అవుతుంది. హ్మ్. ఆల్ ఈజ్ వెల్లే అవుతుంది. ఓకే. ఏంటి ఒక 2 అంటే మినిట్స్ చూసి వస్తా మేడం. ఓకే. ఓకే. ఆ! యెస్ మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు ఆకాశ ముద్ర పెట్టుకొని, శ్వాసని తీసుకొని, తీసుకునేటప్పుడు నోస్‌తో తీసుకోండి మాస్టర్స్. రిలీజ్ చేస్తున్నప్పుడేమో నోటితో. అట్లా కొంచెం ఆ లోపలున్న ఎయిర్‌నంతా అలా రిలీజ్ చేయండి మాస్టర్స్. అప్పుడు బాడీ అంతా బాడీలో ఉన్న ప్రెషర్ మొత్తం అంతా రిలీఫ్ అయిపోతుంది. వెన్నెముక్క నిటారుగా పెట్టుకోండి మాస్టర్స్. బాడీని ఎక్కడా గూడా మీరు ప్రెషర్ ఇవ్వద్దు. బంధించి, బిగించి పెట్టొద్దు. ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఒకవేళ మీరు కింద కూర్చోలేకపోతే గనక చైర్‌లో అయినా కూర్చోండి మాస్టర్స్. కళ్ళు మాత్రం ఓపెన్ చేయొద్దు మాస్టర్స్ మెడిటేషన్ అయ్యే వరకు. కావాలంటే కాళ్ళ యొక్క భంగిమ, వాటిని చేతుల్ని వాటిని కదుపుతూ ఉండండి. కానీ కళ్ళని మట్టికి ఓపెన్ చేయొద్దు. ఆ! ఎందుకంటే కళ్ళ ద్వారా ఎనర్జీ ఎక్కువ బయటికి వెళ్ళిపోద్దనమాట. నెక్స్ట్ నోస్‌తో గాలి తీసుకొని మళ్ళీ ఒక్కసారి మీ దృష్టిని ఇక్కడ మనం నోస్ క్లోజ్ చేస్తున్నప్పుడు దృష్టి మైండ్ మీద ఉండాలి మాస్టర్స్. మన యొక్క దృష్టి మైండ్ మీద ఉందనుకోండి, అక్కడ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ అంతా రిలీజ్ అవుతది మనకి బయటికి.
మాస్టర్స్ ప్రతి ఒక్కరు ఆకాశ ముద్ర కానీ చేతిలో చెయ్యి అలా పెట్టుకొని ఓంకారం మాస్టర్స్ వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు చాంట్ చేయండి మాస్టర్స్. ఓం 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 మాస్టర్స్ స్లోగా దీర్ఘ శ్వాసను తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ ఉండండి మాస్టర్స్. దీర్ఘ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. స్లోగా మీ సహజంగానే దీర్ఘ శ్వాసను తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ ఉండండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు మీ సహజ శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఈ గ్రూప్ మెడిటేషన్ లో మనం ఒకరికొకరు అనుసంధానం అవుతూ అక్కడ ఉన్న శక్తిని, ఆ విశ్వశక్తిని అన్నిటిని మనం తీసుకుంటూ మనలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంచుకుందాం మాస్టర్స్. సో ఒక్కసారి డీప్ బ్రెత్, దీర్ఘ శ్వాస తీసుకుని నిదానంగా వదిలేండి మాస్టర్స్. రిలీజ్ చేస్తూ ఉండండి. ఆ రిలీజ్ చేస్తున్నప్పుడు మీలో ఎలాంటి ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నా, నెగెటివ్ ఫీలింగ్స్ ఉన్నా, అలాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఒక్కసారి మీరు గమనించుకోండి. మీ మనసుని ఒక్కసారి గమనించుకోండి మాస్టర్స్. మార్నింగ్ నుంచి ఎలాంటిది ఏదన్నా ప్రెషర్ అనిపించిందా? ఏదన్నా అనిపించిందా? ఎవరన్నా అన్న మాటకి బాధపడ్డామా? లేదు పని ఒత్తిడి వల్ల ఏమన్నా అలసిపోయామా? ఇలాంటి ఏదో ఒకటి ఉంటది కదా! ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీ శ్వాసని బయటకి రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఆ యొక్క దీనిని కూడా రిలీజ్ చేసేయండి మాస్టర్స్. మన శ్వాసని తీసుకుంటున్నప్పుడు విశ్వశక్తిని లోపలికి తీసుకుంటున్నామన్న ఫీల్‌తో తీసుకోండి. బయటకి రిలీజ్ చేస్తున్నప్పుడు మీలో ఏదన్నా సరికాని ఆలోచన గాని, ఎమోషన్స్ గాని రిలీజ్ చేసేయండి మాస్టర్స్. దీర్ఘమైన శ్వాసను తీసుకోండి మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మనము గ్రూప్‌తో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు నిటారుగా కూర్చోండి మాస్టర్స్. వెన్నుముక్క నిటారుగా పెట్టుకొని కూర్చోండి. గ్రూప్‌తో కనెక్ట్ అవుతున్నాం మనమందరము. కళ్ళు మాత్రం తెరవద్దు మాస్టర్స్ ఎవరు. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనిస్తూ మాస్టర్స్ నేను చెప్పేదే నిదానంగా వింటూ ఫీల్ అవుతూ చేయండి మాస్టర్స్. యెస్. మనందరం ఒక ప్రశాంతమైన ప్లేస్‌లో కూర్చున్నాం మాస్టర్స్. చల్లని గాలి, చక్కని వెన్నెల, అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ చల్లని గాలి మనల్ని తాకుతూ ఉంది మాస్టర్స్. మనమందరం ఒక సర్కిల్‌గా ఫార్మ్ అవుతూ, ప్రతి ఒక్కళ్ళం సర్కిల్‌గా ఫార్మ్ అవుతూ కూర్చొని ఉన్నాం మాస్టర్స్. ఒక్కసారి
ఊహించుకోండి మాస్టర్స్. ఒక చల్లని ప్రదేశంలో, ఒక మంచి వెన్నెల ప్రదేశంలో మనందరం ఒక గ్రూప్‌గా, ఒక సర్కిల్‌గా ఫార్మ్ అయ్యి కూర్చున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరం సేమ్ ఫ్రీక్వెన్సీతో ఉన్నాం మాస్టర్స్. మనమందరం ఒకే ఫ్రీక్వెన్సీతో ఉన్నాం మాస్టర్స్. మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ సమానంగా ఉన్నాయి మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. అలా గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ప్రతి ఒక్కలం అందరం ప్రతి ఒక్కరం ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. నేచర్‌కి కనెక్ట్ అవుతూ, మన గ్రూప్ ఎనర్జీకి కనెక్ట్ అవుతూ, అనంతమైన శక్తిని మన మనలోనికి తీసుకుంటున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు గ్రూప్ గ్రూప్‌కి కనెక్ట్ అవుతూ ఊహించుకోండి మాస్టర్స్. మనమందరం సర్కిల్‌గా కూర్చున్నాము. ప్రతి ఒక్కరం అందరం ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నాము. ఒకే ఆలోచనలతో కూడి ఉన్నాము. నిదానంగా శ్వాసను గమనిస్తూ, స్లోగా శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. సహజ శ్వాస, సహజమైన శ్వాస. స్లోగా. యెస్. ఇప్పుడు మనందరం మన ఇన్నర్ సోల్ కూడా కనెక్ట్ అవుదాం మాస్టర్స్. మన ఇన్నర్ చైల్డ్, మన ఫ్రెండ్, మన నేస్తం కనెక్ట్ అవుదాం మాస్టర్స్. మన నేస్తం, మన నేస్తానికి కనెక్ట్ అయ్యి ఒక్క సంకల్పం చేసుకుందాం మాస్టర్స్. ఈ సోల్ కాంతి పుంజంగా ఉద్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు నా వల్ల ఎవరైనా బాధపడినా లేదా ఇతరుల వల్ల నేను బాధపడినా తక్షణమే ఆ ఆలోచనను నాలో నుంచి రిలీజ్ చేస్తున్నాను. నేనెవరినైతే బాధ పెట్టానో వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. నేను ఎవరి ద్వారా అయితే బాధింపబడ్డానో వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఒక్కసారి సంకల్పం చేసుకోండి మాస్టర్స్. మనస్ఫూర్తిగా ఒక్కసారి వాళ్ళని క్షమించేయండి. ఒక్కసారి మీరు హార్ట్‌ఫుల్‌గా క్షమాపణ కోరండి. శ్వాస మీద ధ్యాస మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి. ప్రతి ఒక్కళం మనం గ్రూప్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాము. నేచర్‌తో కనెక్ట్ అయ్యాము. మన ఇన్నర్ సోల్‌తో కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాం మాస్టర్స్. అతి శక్తివంతమైన ఎనర్జీని మనము ఈ రోజు తీసుకుంటున్నాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఆలోచనల వెంట వెళ్ళరాదు. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. స్లోగా
శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. దీర్ఘ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. దీర్ఘ శ్వాసను తీసుకొని నిదానంగా రిలీజ్ చేయండి మాస్టర్స్. శ్వాసనే గమనిస్తూ ఉండండి. ఆ అనంతమైన విశ్వశక్తి సహస్రారం గుండా మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనిస్తూ శ్వాస మీద ధ్యాస మాస్టర్స్. స్లోగా మీ శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. అనంతమైన విశ్వశక్తిని మన గ్రూప్ ఎనర్జీ ద్వారా ఈ రోజు మనం ఎక్కువ శక్తిని తీసుకుంటున్నాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శాంతంగా శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మన మనసు, శరీరం, బుద్ధి, మైండ్ అన్నీ చాలా తేలికగా అయిపోయినాయి. మన శరీరం దూది పింజలాగా గాలిలో తేలుతున్నట్లు ఉంది. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్.
వెన్నుపూస నిటారుగా ఉంచండి మాస్టర్స్. ఎవరు బెండ్ చేయొద్దు. నిదానంగా, స్లోగా. ఈరోజు మరింత శక్తిని తీసుకుందాం మాస్టర్స్. ఎక్కువ ఎనర్జీని తీసుకుందాం. స్లోగా, ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ప్రతి ఒక్కరం గ్రూప్ తో కూడా కనెక్ట్ అయి ఉన్నాం మాస్టర్స్. సర్కిల్ గా మనమందరం వెన్నెల్లో కూర్చొని ఉన్నాము. ఆ గ్రూప్ ఎనర్జీని కూడా మనందరం ఒకే ఆలోచనలతో ఉన్నాము. ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నాం మాస్టర్స్. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ప్రశాంతంగా 3 minute మాస్టర్స్. 'స్లోగా శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. 2 minutes మాస్టర్స్. ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ 'దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ 1 minute మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్.
ప్రతి ఒక్కరు ఇరుకులోనికి వద్దాం మాస్టర్స్. మీ యొక్క హ్యాండ్స్ ని రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. స్లోగా చేతులను చూస్తూ స్లోగా ఓపెన్ చేయండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఎరుకులోనికి రండి మాస్టర్స్. మాస్టర్ ప్రతి ఒక్కరు ఎరుకులోనికి రండి. ఎస్ మాస్టర్. ఎవరన్నా ఏమైనా మాట్లాడతారా? అది సిస్టమ్ నుంచి కొంచెం డౌన్ అయినట్టుంది. ఓకే మాస్టర్, ఫైన్. ఎవరైనా మాట్లాడతాను అంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్. వినిపిస్తుందా మాస్టర్ నా వాయిస్? ఓకే ఫైన్. ఎవరన్నా మాట్లాడతాను అంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఈ రోజు నేను ఒక టాస్క్ ఇస్తాను మాస్టర్. రేపటి నుంచి మనకి 1వ తారీఖు కదా, 30 days మైండ్ రీప్రోగ్రామింగ్ టాస్క్. మన మైండ్ ని మనము రీప్రోగ్రామ్ చేసుకోవాలి. ఒక టాస్క్ ఇస్తాను. సో దాన్ని రేపటి నుంచి మీరు, ఎందుకంటే రేపు చెప్పాను అనుకోండి తెలియదు కదా, ఈ రోజు నేను ఇది అని చెప్తే రేపటి నుంచి స్టార్ట్ చేయండి ఆ ప్రోగ్రామ్ ని. సో ఏం చేస్తారు అంటే, ఉదయం లేవగానే, మార్నింగ్ లెగటంతోనే ఒక్కసారి మీ ఫేస్ ని మీరే అద్దంలో చూసుకుని మనస్ఫూర్తిగా నవ్వుకోండి. ఓకేనా మాస్టర్? ఎలాగా? చాలా మనస్ఫూర్తిగా మీ ఫేస్ ని మీరే చూసుకుని నవ్వుకోండి. రేపంతా ఏది జరిగినా సరే, ఎలాంటిది జరిగినా సరే నవ్వుతూనే ఉండండి. రేపు అది టాస్క్. రేపంతా నవ్వుతూనే ఉండాలి. అంటే మన మైండ్ ఏం చేస్తుంది, ఏదన్నా ఒకటి జరిగింది అనుకోండి, దాన్ని పదే 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 మనకి రిపీట్ చేస్తూ ఉంటుంది కదా. సో మనం ఏం చేస్తున్నాం, రీప్రోగ్రామ్ చేస్తున్నాం, దానికి రివర్స్ లో వెళ్తున్నాం అనమాట. నువ్వు ఏదన్నా చేసుకో, నేను మాత్రం నవ్వుతూనే ఉంటా, నేను హ్యాపీగానే ఉంటా, అట్లాగా రీప్రోగ్రామింగ్. మనము రేపటి నుంచి 30 days 30 రోజులు రోజుకొక టాస్క్ ఇస్తాను మాస్టర్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి, మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే చేంజెస్ అనేది వస్తుంది అనమాట. సో లెగటంతోనే చక్కగా మన ముఖాన్ని మనమే చూసుకుని, అంటే మన సోల్ని ఒకసారి చూసుకుని మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా నవ్వుకోండి. ఆ రోజంతా నవ్వుతూనే ఉండండి. ఏంటి నువ్వు అలా నవ్వుతున్నావు అన్నా సరే, ఎవరేమన్నా సరే మీరు నవ్వుతూనే ఉండండి. ఓకేనా మాస్టర్?
చేస్తారు కదా! రేపొద్దున నాకు రిజల్ట్ కూడా చెప్పాలి. యాహ్! థాంక్ యూ. ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్‌మ్యూట్ చేస్తాను. ఓకే. ఏమన్నా మెడిటేషన్ గురించి గాని గౌరీ గారు హ్యాండ్ రైజ్ చేశారా మేడం? ఒక్క నిమిషము. నేను అన్‌మ్యూట్ చేస్తున్నాను. మేడం మాట్లాడండి. ఓకే. నమస్తే మేడం. చూడండి ఆప్షన్ బాగుంది ఇస్తున్నాను. క్లాస్. అబ్బాయి వచ్చాడు. మెడిటేషన్ చేసేటప్పుడు కొంచెం ఫస్ట్ ఐఎమ్ సారీ అని చెప్పుకున్నాను. తర్వాత అది కూడా నాకు సెట్ అవ్వకుంటే శ్రీం బ్రిజి ఒక 10 టైమ్స్ చెప్పేసరికి వచ్చేసాడు. మామూలుగా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని అనుకున్నా మేడం. అది గుర్తు రాలేదు ఈ టెన్షన్ లో. ఇప్పుడు గుర్తొచ్చింది టాస్క్ ఇచ్చిన తర్వాత. హ్యాపీగా ఉండండి అన్న తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది. 8 ఆ టైంలో మా వారు ఫోన్ చేశారు. దాదాపు 5 మంత్స్ నుంచి బెంగుళూరు సైట్ ట్రై చేస్తున్నాడు మేడం. అంటే వీళ్ళొక రేట్ చెప్తున్నాడు, వాళ్ళొక రేట్ చెప్తున్నారు. అంటే ఈయన కాంట్రాక్టర్. అది స్టోన్ ఉంటది కదా మేడం, బిల్డింగ్స్ కి కన్స్ట్రక్షన్ చేశారు. ఆ స్టోన్ వర్క్ చేయిస్తాడనమాట. అంటే క్రషింగ్ అదే మైన్స్ ఉంటాయి హ్మ్. సైట్. అవి పెద్ద పెద్ద బండరాళ్ళ సైట్లు పెట్టేసి వాళ్ళు కంకర చేస్తారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఆ వర్క్ చేయిస్తాడనమాట. దాదాపు 70 హ్మ్. ఇటు అటు ఇటు వాళ్ళొక రేటు వీళ్ళొక రేటు అనేది ఈరోజు 100% కన్ఫర్మ్ అయిపోయింది. ఇచ్చేసారు వర్క్. మా ఆయన ఓహ్! చెప్పిన గ్రేట్ సార్. రేటు వాళ్ళు అడిగింది బ్యాలెన్స్ అయింది కరెక్ట్ గా. ఓహ్! ఫుల్ కంగ్రాట్స్ ఖుషిలో మ్యామ్. ఉన్నాడు మేడం. మార్నింగ్ అంతా కొంచెం ఫ్రీక్వెన్సీ అది స్టార్ట్ చెప్పాను అయితే కదా. అంతే మ్యామ్. ఉమ్. మరి ఒక్క రోజు నుంచి ఎన్ని రోజుల మరి నుంచి మీరు సాధన చేస్తున్నారు చెప్పండి? మన సాధన ఫలితం ఎక్కడికెళ్ళదు మాస్టర్స్. మీరు ఎన్ని రోజుల నుంచి సాధన ఉమ్. చేస్తున్నారు? కనీసం ఒక 6 మంత్స్ నుంచన్నా అంటే మధ్య మధ్యలో జూలై జూలై ఆగుతున్నా మేడం. కూడా చేస్తూనే ఉన్నారు. సాధన అనేది చేస్తూనే ఉన్నారు కదా! ఉమ్. అంతే. కానీ మీతో మిరకిల్స్ అనేవి స్టార్ట్ స్టార్ట్ అవుతాయి. అయినప్పుడు రిజల్ట్ తొందరగా వచ్చేసాయి. ఇప్పుడు ఆ! అక్కడెక్కడో అది ప్రాసెస్. డిలేలో ఉన్న రిజల్ట్ తొందరగా వస్తుందన్నమాట. అరే నేను ఇంకా అది ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు అని అనుకోనే కొద్దీ దేవుడు నీకెందుకు ఈ మేడంని పరిచయం చేస్తా ఉండు తొందరగా వస్తాయి రిజల్ట్. అది ఏంటి అంటే మనకి 10 దారులు ఉండేసరికి ఏ దారిలో వెళ్తున్నామో తెలియకుండా సాధన చేసుకుంటూ 10 రకాలుగా వెళ్ళిపోతున్నాం. అదే ఒక ప్రాపర్‌గా ఒకే దారి ఎంచుకొని సాధనతో వెళ్ళామనుకోండి, అ అ అది తెలుసుకోవాలి అంతే. ఆ ఒక్క చిన్న ఏంటి అన్నది తెలుసుకున్నాము అంటే 100% మనకి రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్‌గా వస్తాయన్నమాట. వితిన్ డేస్‌లోనే మనతో కనెక్ట్ అవుతాయన్నమాట. యాహ్! అవును కంగ్రాట్స్ మేడం. మేడం. నిజంగా. చూసారా పార్టీ మీ ఇస్తాను. బాబు గూడా నేను గమనిస్తున్నా. తను గూడా వచ్చాడు చూసారా? హ్మ్. అదే ఆల్ ఈజ్ వెల్ అనుకున్నామనుకోండి, అంతా మంచే జరుగుద్ది. మనం ఎక్కడన్నా నెగెటివ్ వచ్చినప్పుడు టెన్షన్ పడినా, మన ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకున్నా, అక్కడ ఎఫెక్ట్ హ్మ్. కనిపిస్తదనమాట. అదేం హ్మ్. లేకుండా ఆల్ ఈజ్ వెల్. అంటే ఏంటి నాకి అంటే వాడి మీద భయం మనకి లేదు మేడం. కాకపోతే ఇంతకుముందు జరిగిన వాటికి చాలా హార్ష్‌గా గొడవలయ్యాయన్నమాట. అదే పెద్దవాళ్ళతో నువ్వేమి అదే పట్టించుకోలేదని. అంటున్నా. ఆ సరే నేను సంఘటనలు బయటికెళ్ళేది మీరు మనమసల చూసుకోవాలి కదా! గుర్తు ఆ! తెచ్చుకోకూడదు. అలాంటి సంఘటనలు అసలు గుర్తు తెచ్చుకోకూడదు. మన లైఫ్‌లో నుంచి రిమూవ్ చేసేసుకోవాలి వాటిని. ఆ! అది గుర్తొస్తుంది గానీ వీడిదేం గుర్తు రావట్లేదు నాకు. ఆ! ఏంటి అంటే మన శక్తి క్షేత్రాలు చక్రాస్‌లో సరైన ఎనర్జీ లేకపోవటం వల్లనే మనకి లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ అనేది ఆలోచనలన్నీ వస్తాయి. అందుకే మెడిటేషన్ ద్వారా మనం ఆ ఎనర్జీని తీసుకున్నామనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ నెగెటివ్ వైబ్రేషన్‌కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ నుంచి ముందు మనము పాజిటివ్ వైపుకొచ్చేస్తాం అన్నమాట. హ్మ్. అంటే 100% అవి పాజిటివ్ రిమూవ్ వైపుకొచ్చేస్తాం. చేయాలంటే ఎట్లా మేడం? మేడం? ఇప్పుడు అవి చాలా సార్లు రిపీట్ అయ్యాయి గదా! చాలా అంటే ఎంత హార్డ్‌గా అయినాయి. కొంచెం అవి పోవాలంటే ఎట్లా? మనం అదే చెప్పాను కదా! నెగెటివ్‌ని ఎప్పుడు థింక్ చేయకూడదు. ఎనర్జీని ఎప్పుడు పాజిటివ్ వైపుకివ్వాలి. నెగెటివ్‌ని ఏం చేయకూడదు. వదిలేయాలి దాన్నట్లాగా. దాని వైపుకి చూసామంటే దానికి ఎనర్జీ ఎళ్తది. మనం చేయాల్సిందేంటిది? పాజిటివ్ వైపుకి చూసి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి. దానికి అపోజిట్ అఫర్మేషన్. ఇప్పుడు ఏదో జరిగిపోయింది అనుకుంటున్నాము. ఏం లేదు. అదేదో పాస్ట్‌లో అయిపోయింది. ఓకే. ఫైన్. అయిపోయిందేదో అయిపోయింది. ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్నామనుకోండి
అన్ని వైపుల నుంచి మనకి మంచే జరుగుద్ది కదా! ఎస్ మ్యామ్. పాస్ట్‌లో చేసిన ఆలోచన ఫలితమే ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్ మాస్టర్స్. ఇప్పుడు ఈ క్షణం మనం ఏం చేస్తున్నాము, మన మైండ్‌ని రీప్రోగ్రామ్ చేసుకుంటూ మన లైఫ్‌ని మనము మళ్ళీ కొత్తగా సృష్టించుకుంటున్నాం. క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. ఏం క్రియేట్ చేసుకుంటున్నాము? ఆల్ ఈస్ వెల్, ఆల్ ఆర్ హ్యాపీ, ఆల్ ఈస్ గుడ్ ఇట్లా క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది ఏదైతే మనం క్రియేట్ చేసుకుంటున్నామో ఫ్యూచర్ మనకు అదే కనిపిస్తది. అది పాస్ట్‌లో చేసుకున్నది. దాన్ని తీయలేము. ఎందుకంటే మనం అంత స్ట్రాంగ్‌గా చేసేసుకున్నాం. అది రియాలిటీకొచ్చింది. కానీ ఇప్పుడు మార్చుకుంటే మన ఫ్రీక్వెన్సీని ఫ్యూచర్ చేంజ్ అవుతది. ఓకే. 100% డెఫినెట్‌గా చేంజ్ అవుతది. చేంజ్ అవుతుంది. లేట్ అవుతదేమో గాని పక్కా ఏదో సినిమాలో డైలాగ్ ఉంది చూడండి. లేట్‌గా వస్తానేమో గాని టైంకొస్తానన్నట్లు. అట్లాగా లేట్ అవుతదేమో గాని రియాలిటీకి రావడం మటికి 100% అవుతాయి మాస్టర్స్. ఓకే. థాంక్ యూ మేడం. కాన్ఫిడెంట్. ఆ బిలీవ్‌తో వెళ్ళాలి మనం. నమ్మకాన్ని నమ్మకంతో వెళ్ళాలి. ఇప్పుడు బాబా ఒకటే అంటారు. షిర్డీ సాయిబాబా అంటారు. శ్రద్ధ, సాబూరి ఆయన చెప్పింది రెండే. ఈ రెండిటిని పట్టుకోండమ్మా చాలు. మీ లైఫ్‌లో ఏదైనా మీకొచ్చేస్తది అంటారు. అంటే అంత నమ్మకంతో మనం విశ్వాసంతో వెళ్ళాలన్నమాట. అట్లా వెళ్ళామనుకోండి మనం చేసే ప్రాసెస్‌లు యూనివర్స్ ఎలాంటి మిరాకిల్స్ అయినా చేసేస్తది మాస్టర్స్. ఎలా పంపిస్తదో కూడా తెలీదు. ఒక్కోసారి గమ్మత్తుగా ఉంటాయి యూనివర్స్ పంపించే మిరాకిల్స్. ఏంటి అసలు నిజంగా ఇలా అవును. కూడా జరుగుద్దా అన్నట్లు అనిపిస్తదనమాట. నా లైఫ్‌లో అలా ఎన్నో ఉన్నాయి. నేను ఈ జర్నీకి రావడానికి కూడా నేను మొన్న ఈ మధ్యన ఇలా కూర్చొని నాకు నేను ఆలోచించుకుంటే అనిపించింది నాకు. ఏంటి భలే గమ్మత్తుగా వచ్చేసాను నేను ఈ జర్నీలోకి. అంటే తెలియకుండానే నేను ఈ జర్నీలోకొచ్చేసాను. రావాలన్న ఆలోచన ఉంది. కానీ నా ఇంటెన్షన్ లేకోకుండా యూనివర్సే నన్నలా నడిపించుకొని ఈ జర్నీలోకి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టేసింది. ఈ కూర్చోబెట్టినాక తప్పదు కదా! లీడ్ చేయాలి కదా! ఇంకా చేసుకుంటూ వెళ్తున్నాననమాట. అది. ఓకే. ఓకే నైస్ మాస్టర్. మ్యామ్. యాహ్! థాంక్ యూ మాస్టర్స్. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? మాట్లాడతాను అంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్. అయితే సెక్షన్ క్లోజ్ చేసుకుందామా? సమయం గూడా చాలా అయింది. ఓకేనా? టాస్క్ అయితే చేయండి మాస్టర్స్. రేపు చక్కగా రే రేపల్లా మనం మళ్ళీ మన సెక్షన్‌కి నేను అడుగుతాను ప్రతి ఒక్కళ్ళని. ఆ స్మైల్ నాకు ఆ ఫేస్‌లో కనిపించాలి. ప్రతి ఒక్కరిలో స్మైల్ కనిపించాలి. ఏదన్నా జరగండి. ఎవ్వరు మనల్ని ఏమన్నా అనేయండి. అస్సలు పట్టించుకోవద్దు. మనల్ని కాదు అనుకోండి. స్మైల్‌తో ఉండండి మాస్టర్స్. రేపల్లా స్మైలే. ఏది చేస్తున్నావు? మనం ఏ పని చేస్తున్నాం? వంట చేస్తున్నా స్మైలే. ఏ పని చేస్తున్నా స్మైలే. స్మైల్‌తో ఉండండి రేపల్లా. ఓకేనా? ఈ విధంగా మనం మన మైండ్‌ని కొత్త అలవాట్లు చేస్తున్నామనుకోండి, అది కొత్తదనానికి అలవాటు పడతదనమాట. ఓకేనా? ఓకే. థాంక్ యూ మాస్టర్స్.